నమస్తే రుద్రశంకరం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. జాతక మరియు రుద్రాక్షలకు సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. గురుగారు, ప్రతిసారి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు మా ప్రేక్షకుల కోసం ఏదో ఒక మోటివేషనల్ స్టోరీ చెప్తూ మోటివేట్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు ఎలాంటి మోటివేషనల్ స్టోరీ మాకు అందించబోతున్నారు? దానికంటే ముందు అందరికీ ప్రేక్షకులందరికీ ఈ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అందరికీ కలగాలి, ఐశ్వర్యము ఆరోగ్యము ఉండాలని కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళదాం. చిన్న కథతో. ఒక కుర్రాడు పెయింటింగ్ నేర్చుకున్నాడు. మంచి ఆర్టిస్ట్ కావాలనే కుతూహలంతో బాగా పెయింట్ చేయడం నేర్చుకున్నాడు గురువు దగ్గర. సరే, ఫస్ట్ పెయింటింగే తను అనుకున్నాడు చాలా అద్భుతంగా వచ్చింది, నేను ఫస్ట్ వేసిన పెయింటింగ్ ఇది నేర్చుకున్న తర్వాత. సో ఇంత బాగా గీస్తానని నేను అనుకోలేదు అని చాలా మురిసిపోతూ ఆ పెయింటింగ్ చూస్తూ చాలా మురిసిపోతూ ప్రజల ఒపీనియన్ కూడా తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. చూసిన వాళ్ళు ఎలా ఉందో చెప్తే బాగుంటుందని చెప్పి ఒక సర్కిల్లో ఒక కూడలిలో ఆ పెయింటింగ్ పెట్టి కొన్ని వైట్ పేపర్స్ అవి పెన్స్ అవి పెట్టాడు. అక్కడ పెట్టి మొట్టమొదటిసారి వేసిన చిత్రం ఇది, దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి అని ఎక్కువ పేపర్లు అవి పెట్టాడు. పెట్టి పెన్స్ అవి పెట్టాడు. పెడితే 4 కూడలు కదా, జనం అందరూ వచ్చి దాని మీద కామెంట్ రాసి వెళ్తున్నారు. ఆ పేపర్స్ మీద రాసి వెళ్తే సాయంత్రం వచ్చి చూసుకుంటే మతిపోయే కామెంట్స్ ఉన్నాయి. ఒకడేమో అసలు ఆ బ్యాక్గ్రౌండ్ కలర్స్ యూజ్ చేయడం ఏంటి, అసలు నువ్వు యూజ్ చేసిన కలర్స్ ఏంటి, తర్వాత ఈ స్కెచ్ ఏంటి, నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఫిగర్ ఏంటి అని ఎవరికి తోచిన కామెంట్ వాళ్ళు చాలా వరస్ట్గా, అసలు ఈ డ్రాయింగ్ వేయాలని నీకు ఎందుకు అనిపించింది, అన్ని నెగిటివ్ కామెంట్సే. ఒక్కళ్ళు కూడా సరిగ్గా కామెంట్ చేయలేదు, బాగుందని ఒక్కళ్ళు చెప్పలేదు. ఎన్ని వంకలు పెట్టాలో అన్ని వంకలు అక్కడ రాశారు, ఎన్ని లోపాలు ఉండాలో అన్ని లోపాలు చూపించారు. అయిపోయింది. సాయంత్రం చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేసాడు, ఇక నాకు ఈ జన్మలో పెయింటింగ్ రాదు, ఏదో పెద్ద నేను గొప్ప ఆర్టిస్ట్ అయినట్టుగా ఫీల్ అయిపోయి చాలా బాగుందని నాకు నేనే సర్టిఫికెట్లు ఇచ్చేసుకున్నాను. అంటే నాకు ఏమీ తెలియదు అన్నమాట, ఇన్ని కామెంట్స్ దీని మీద ఉన్నాయంటే నాకు ఏమీ రాదనేది నిజం అని తను ఫిక్స్ చేసుకొని బాధపడుతుంటే గురువు వస్తాడు. ఏం జరిగిందంటే, చూడండి ఎంత దారుణమైన కామెంట్స్ రాశారు, నాకు అసలు పెయింటింగ్ రాదు, పేపర్లు మొత్తం నేను ఎన్ని పెట్టానో అన్నీ ఫిల్ చేసేసారు, అంత దారుణంగా ఉందంట నా పెయింటింగ్, నేను ఇంకెప్పుడు ట్రై చేయను. అంటే పిచ్చాడా, ఒక పని చేయి, మళ్ళీ నువ్వు కొత్తగా పెయింట్ చేయక్కర్లేదు, ఇదే పెయింట్ ఇలాగే ఉంచు, కాకపోతే ఈ పేపర్లు పెన్ ప్లేస్లో పెయింట్స్ బ్రషెస్ పెట్టి ఇక్కడ నోటీస్ పెట్టు, పాత నోటీస్ పెట్టావు కదా, దీంట్లో కామెంట్స్ చెప్పండి అని. ఇప్పుడు ఈ నోటీస్లో ఏం చెప్తావు అంటే, నేను మొట్టమొదటిసారి, నువ్వు మొదట రాసినట్టే మొట్టమొదటిసారి పెయింటింగ్ వేశాను, నా పెయింటింగ్స్లో ఏమన్నా పొరపాట్లుంటే దయచేసి సరి చేయగలరు, కింద ఇక్కడ రంగులు బ్రష్లు ఏర్పాటు చేశాం అని చెప్పి మళ్ళీ నోటీస్ పెట్టి చూడమన్నాడు. చూస్తే సాయంత్రం వచ్చి చూస్తే భయం, ఏముంటుందో ఏమీ లేదు, యథాతథంగా కలర్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి, బ్రషెస్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. సరిగ్గా జనం ఎవరు చూసుండరు, రద్దీ తక్కువ ఉన్నట్టుంది, ఇంకో రోజు చూద్దాం. 1 వీక్ గడిచిపోయింది. 1 వీక్ తర్వాత చూసిన యాజ్ ఇట్ ఈస్, పెయింట్స్ ఎట్లా పెట్టాడో అట్లాగే, బ్రషెస్ ఎట్లా ఉండాలో అట్లాగే ఉన్నాయి, ఏం మార్పు లేదు. అప్పుడు గురువు చెప్పాడు, ఎవరికైనా సృష్టించడం అంటే కష్టమే, కామెంట్ చేయడం అంటే తేలిక, వేలెత్తి చూపించడం అంటే అందరూ ముందుంటారు, దాన్ని ఎవరన్నా తయారు చేయమంటే మాత్రం ఎవరు ముందుకు రారు, అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. ఎదరవాళ్ళు చేసిన పనిలో లోపాలు చూపించడమే సమాజం పని, వాటిని నువ్వు పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేవు, నువ్వు చేయాలనుకున్నది చేసుకొని వెళ్ళిపో. ఇది అందరికీ, యూత్ అందరికీ ఇది వర్తిస్తుంది. వెరీ గుడ్ సార్, చాలా బాగుంది. సో ఇప్పుడు ఒక కాల్ ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి, మధు కూకట్పల్లి నుంచి. మధు గారు నమస్తే అండి. ఓకే, పాండురంగారావు గారు ఉన్నారు, మాట్లాడండి. మధు గారు నమస్కారం. గురుగారు, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 10/8/1974 సార్. నాకు ఆగస్టు 10, 1974, అంతేనండి? 8/1972 సార్. ఆగస్టు 10, ఆగస్టు 10, 1972 సార్. 72ఆ? ఐఎమ్ సారీ సార్, 72 సార్. శుక్రవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను మీరు. సార్ ఇది గురువారం అండి, ఇది థర్స్డే, గురువారం. ఏం చేస్తున్నారు మధు గారు? నేను ట్రాన్స్పోర్ట్ నడిపిస్తాను సార్. ఇది పాడ్యమి, అమావాస్య గడిచిన నెక్స్ట్ డే అండి, శుద్ధ పాడ్యమి.
ఇది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రము. మధు గారు, మీరు వేసుకోవడానికి ఒక చక్కని కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి, ఈ 3 రుద్రాక్షలు. సప్తముఖి లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, ఇంట్లో వాస్తు దోషాలు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. 3 కుదరకపోతే ఏదైనా ఒక్కటి వేసుకోండి. 3 వేసుకోగలిగితే ఎక్సలెంట్. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. సో సార్, చాలామంది రుద్రాక్షలు ధరిస్తూ ఉంటారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అలాగే లేడీస్ కూడా ధరిస్తూ ఉంటారు. అంటే ఎవరికి ఎటువంటి రుద్రాక్షలు బాగుంటాయి, ఎలా ధరించాలి? అంటే నా పని ఏమిటంటేనమ్మా, నేను వేదిక మ్యాథమెటిషియన్, అంటే వేదగణితము నా సబ్జెక్టు, యజుర్వేదం అంటే 2వ వేదము. ఇందులో గణితము రుద్రము ఉంటుంది. 2 నా సబ్జెక్టు కావడం నేను అదృష్టవంతుని. సో నేనేం చేస్తాను అంటే, ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే వేదగణితంతో జాతకాన్ని పరిశీలించి, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా జాతకానికి సరిపడిన జాతకాన్ని వేదగణితంతో, వేదాలు, ఉపనిషత్తులు, ఆర్ణికాలు, బ్రాహ్మణికాలు, అష్టాదశ పురాణాలు, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఈ వేదగణితంతో జాతక పరిశీలన చేయడం వల్ల జాతకంలో ఏమన్నా దోషాలుంటే నివారించబడతాయి. అలాగే నేను అడ్వైస్ చేసేది ఒక రుద్రాక్ష. ఆ జాతకుడు ఏ రుద్రాక్ష వేసుకుంటే అది ఆ జాతకానికి సరిపోతుంది. అతను ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. అంతేగాని ఆడవాళ్ళిది, మగవాళ్ళిది, పిల్లలిది అలా ఉండదు. జాతకం ఉంటే జాతకాన్ని పరిశీలించి ఆ జాతకానికి సరిపడే రుద్రాక్ష, లేకపోతే వాళ్ళ స్థితికి, వాళ్ళ ఉన్న పరిస్థితికి అనుకూలమైన రుద్రాక్ష, లేకపోతే రెండింటినీ సమన్వయపరుచుకొని అడ్వైస్ చేయడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ జాతకుడికి ఖచ్చితంగా ఓ మంచి ఫలితం రావడం, లేకపోతే ఆ ధారకుడికి ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, వాళ్ళు ఏం చేస్తున్నా, విద్యార్థులైతే విద్యార్థులకి, అదే ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులైతే ఆయా రంగాల్లో ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. ఓకే గురుగారు, రమేష్ విజయనగర్ నుండి సిద్ధంగా ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. గురుగారు ఉన్నారు. రమేష్ గారు నమస్కారం సార్. ఓం నమ శివాయ. 13/9 సార్ ఎంతండి? 69 సార్. 13/9/69 సార్. 13/9/69. అవును సార్. సార్ శనివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను, సాటర్డే. అవును సార్. అవును సార్. ఏం చేస్తున్నారండి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రన్ చేస్తున్నాం. ఏమండి? ఇది కూడా పాఠ్యమే, ఇందాక కూడా అంతే. ఇది కూడా అమావాస్య తర్వాత రోజు సార్. పాఠ్యమి, శుక్లపక్షము, శుద్ధ పాఠ్యమి. ఇది సింహరాశి. సార్ ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఏకాదశముఖి, 11 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. అంటే మామూలుగా రుద్రాక్షలు ఆరోగ్యానికి కూడా మంచిది. ఏ స్థాయి మంచిది అంటే, ఫాదర్ ఆఫ్ ది మెడిసిన్ చరకుడిని పక్కన రుద్రాక్షలు ఉంటేనే మనం గుర్తిస్తాం, లేకపోతే కింద పేరు రాయాలి చరకుడు అని. చరకుడు రాసిన చరక సంహితలో రుద్రాక్షల్ని ద్వితీయ సంజీవిని అంటాడు. అంటే సంజీవిని ప్రాణం పోస్తే మళ్ళీ అంతటి శక్తివంతమైంది రుద్రాక్ష అని. ఇది ఏ స్థాయి ఔషధీయ గుణాలు ఉంటాయి అంటే, ఒక్కసారి రుద్రాక్షలు ధరించి రుద్రాక్షల మీదుగా స్నానం చేసినప్పుడు ఆ నీళ్లు రుద్రాక్షల మీదుగా జాలువారి శరీరం మీద పడితే ఆరోగ్యానికి మంచిది. ఏ స్థాయి మంచిది అంటే, ఒక్కసారి స్నానం చేస్తే ప్రతినిత్యము గంగా స్నానం చేసిన పవిత్రత కలుగుతుంది అంటాడు. గంగా స్నానం చేస్తే ఏమవుతుంది అంటే, గత జన్మ పాపాలు కూడా పోతాయి అని చెప్తారు. పాపాలు సంగతి పక్కన పెడితే గంగలో ఒక్కసారి మునిగితే ఒంటిలో ఉన్న రోగాలన్నీ పోతాయి అని చెప్పి. అంటే ఇప్పుడు ఇంత పొల్యూట్ అయిన గంగలో కూడా రీసెంట్గా 400 టెస్టులు చేశారు. 4 యునెస్కో వాళ్ళు ఆఖరికి ఫైనల్గా ఏం చేశారంటే, మీకు పైన కనిపించేది మాత్రమే పొల్యూషన్, మీరు అది తీసుకున్నా కూడా ఎలాంటి ప్రమాదం లేదు అని. సో ప్రపంచంలో నదులన్నిటిలోకి శక్తివంతమైన నది గంగ. మనకి యూరోప్లో ఒక నది ఉంది, నైలు నది. నైలు నది నీళ్లు తాగిన కుక్కలు కూడా శాస్త్రవేత్తలు అవుతారు అని ఒక ప్రతీక. అందుకనే యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళ శాస్త్రవేత్తలందరూ కూడా జర్మనీ నుంచి ఎక్కువగా. సో జర్మనీలో నైలు నది కూడా అంతే శక్తివంతమైంది అంటారు. వీటికంటే నైలు నది కంటే అత్యంత శక్తివంతమైంది గంగ. అంటే భూమి మీద ఉన్న నదుల్లో గంగే శక్తివంతమైంది.
అంతటి శక్తివంతమైన ఫలితం మనకి గంగా స్నానంతో సమానమైన ఫలితం రుద్రాక్ష ధారణ చేసి స్నానం చేస్తే అంటే ఇంక దీన్ని ఎలా పోల్చాలి? ఏ స్థాయి ఔషధీయ గుణాలు, మెడిసినల్ వాల్యూస్ ఎంత ఉంటాయి. అందుకనే రుద్రాక్ష అంత గొప్ప బీజంగా సృష్టిలో దీన్ని అంత ఇదిగా చెప్పుకుంటారు. ఇక మెడిసినల్ వాల్యూస్ సంగతి పక్కన పెడితే స్పిరిచువల్ వాల్యూస్, ఆధ్యాత్మిక ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ధరించిన వాళ్ళు చెప్తారు. అరే ఇప్పటి వరకు ఎందుకు వేసుకోలేకపోయాను అనుకుంటారు వేసుకున్న వాళ్ళందరూ కూడా. అంత బాగుంటుంది రుద్రాక్ష. ఓకే గురుగారు. పవన్ కుమార్ ఆదిలాబాద్ నుండి ఈ 11 ముఖాలు రుద్రాక్ష వీలైతే వేసుకోండి సార్. ఆల్ ది బెస్ట్. ఓకే, సో పవన్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. పవన్ కుమార్ గారు నమస్కారం సార్. ఓం నమ శివాయ్. సార్ నా పేరు పవన్ కుమార్. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17th March 1995. ఎంత పవన్ గారు చెప్పండి ఒకసారి. 17th March 1995. 1995 Yes, sir. అంతేనా? అవును గురువు గారు. అవును గురువు గారు. శుక్రవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. శుక్రవారం. టైం కూడా ఉంది గురువు గారు. టైం అవసరం లేదండి, అవసరం అయితే నేను అడుగుతాను. ఇది కూడా పాఠ్యమే. ఈ 3 వర్షం అయితే ఇందాక మనం 2 చూసినవి శుద్ధ పాఠ్యమే, అమావాస్య తర్వాత. ఇది పున్నమి తర్వాత వచ్చే పాఠ్యమి. సో బహుళ పాఠ్యమి. గురువారము పౌర్ణమి అయితే, నేను పుట్టింది శుక్రవారం, పౌర్ణమి తర్వాత రోజు బహుళ పాఠ్యమి. ఇది ఉత్తర పల్గొని నక్షత్రము, సింహరాశి, ఉత్తరా నక్షత్రం అంటాం. రైట్. జాతకం బాగుందండి, చక్కగా అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ అవన్నీ చాలా బాగున్నాయి. మీరు వేసుకోవడానికి ఒక చిన్న రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము. అంటే వెరీ నార్మల్ రుద్రాక్ష కావచ్చు, బట్ ఫలితం వేసుకున్న తర్వాత మీ జాతకానికి ఎంత అద్భుతంగా సెట్ అవుతుందంటే అష్టముఖి, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము అవకాశం ఉంటే ఇది ఒక్కటి ధరించి చూడండి, వచ్చేటువంటి ఫలితం. అలా అని ఏది పడితే అది వేసుకోకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీ. ఎటు చూస్తే అటు మోసం, కుడి ఎడమల దగా అంటాడు సృష్టి గారు. సో అంత రుద్రాక్షలు 99%. సో మన బలహీనతలే పెట్టుబడిగా చాలామంది ఉంటారు. అవకాశం ఇవ్వద్దు. ఎక్కడైనా ఛాన్స్ తీసుకోండి, ఇక్కడ ఛాన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇది మన భవిష్యత్తుకి సంబంధించి ఒక లక్ష్యం కోసం వేసుకుంటాం. ధనం పోతే సంపాదించుకుంటాం, ధనం పోతే వస్తుంది, కానీ ఇది ఒక లక్ష్యం కదా. కాబట్టి ఎక్కడ ఛాన్స్ తీసుకోవద్దు, ఒక్కటైనా మంచిది వేసుకోండి. ఓకే గురుగారు. నెక్స్ట్ శ్రీను ఏలూరు నుండి సిద్ధంగా ఉన్నారు. శ్రీను గారు నమస్తే అండి. హలో శ్రీను గారు. ఓకే, సో గురుగారు ఇందాక మన డూప్లికేట్స్ గురించి కూడా చెప్పారు. అంటే ఎలా వాటిని గుర్తించాలి? అంటే 99% మీరు డూప్లికేట్ ఉంటుంది అని అంటున్నారు. గుర్తించడం అంత సింపుల్ అయితే కాదమ్మా. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంటే, టెక్నాలజీ అన్ని రకాల ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అణువు కనుక్కున్నప్పుడు అది ప్రపంచాన్ని నాశనం, హీరోసిమా నాగసేక మీద వేస్తే జపాన్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. హీరోసిమా నాగసేక, దాని పాజిటివ్ ఫలితాలు ఎలా ఉంటాయో నెగిటివ్ కూడా అలాగే ఉంటుంది డెవలప్మెంట్లో ఎప్పుడు కూడా. సో అలాగే ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని నకిలీలు చేయడానికి వాళ్ళకి ఇంకా తేలిక. సో ఒక కామన్ మ్యాన్ అంత టెక్నాలజీ డెవలప్ చేసి వాటిని గుర్తించే అంత అవసరం కానీ పరిస్థితి కానీ ఉండదు. అందుకని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ తీసుకోకుండా. ఇప్పుడు పాపం వాళ్ళని ఎవరిని తప్పుపట్టడానికి లేదు, వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళు ఎక్కడో తీసుకొచ్చి అమ్ముతారు. ఆయనపై ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, మా గురువుగారు ఇచ్చారండి, ఇది నాకు నమ్మకం అంటే. సరే, మీకు ఇప్పుడు ఒక మంచి ఇంజనీర్ అయ్యి ఉండొచ్చు ఆయన, కానీ ఆపరేషన్ చేయలేరు కదా. ఒక మంచి ఇంజనీర్ ఆయన పెద్ద డ్యామ్ కట్టి ఉండవచ్చు, ఆయన ఆపరేషన్ చేయమంటే చేయలేరు కదా. సో ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎవరి పని వాళ్ళ పని తాపి చేయాలి, వడ్రంగి పని మన పని, ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఎవరి పనిలో నన్ను ఇప్పుడు తాపి పని చేయమని నాకు రాదు, ఎవరి పని వాళ్ళు చేస్తారు. అలాగే ఏ రంగానికి సంబంధించిన నిపుణులతో సంప్రదింపులు ఆ రంగంలోనే చేయాలి. కాబట్టి ఎలా పడితే ఎక్కడ పడితే అక్కడ వేసుకోవద్దు. యాత్రా స్థలాల్లో మరీ దారుణం. అక్కడికి వెళ్ళి ఆ స్థలం ప్రాశస్త్యత తెలిసి అక్కడి నుంచి ఏదో, ఇప్పుడు సపోజ్ శివక్షేత్రాలకు వెళ్తే ఏం చేస్తాం, రుద్రాక్ష తీసుకుంటాం, అయితే శివలింగం తీసుకోవడం, రుద్రాక్ష తీసుకొని చేస్తాం. ఇక్కడ ఆ స్థలం పవిత్రమైంది కాబట్టి. సో ఇదే వాళ్ళకి అవకాశం. కాబట్టి అక్కడ ఖరీదైనవేమీ తీసుకోవద్దు. అందులో ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలా అయితే అన్ని చోట్ల కార్యాలయాలు ఉన్నాయో, అలాగే ఎక్కడ పడితే అక్కడ పెద్ద క్షేత్రాలన్నింటి దగ్గర కూడా ఈ సంస్థ అవుట్లెట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం శ్రీశైలం, వేములవాడ,
చూస్తే అక్కడ మన కౌంటర్లు ఉంటాయి. ఆ ప్యాక్ ఎవరు ఓపెన్ చేయడానికి ఉండదు. పైనుంచి మనం ఏం తీసుకుంటున్నామో కనిపిస్తుంది. ఓ 3 రకాల ప్యాకింగ్లు ఉంటాయి. పైనుంచి చూడవచ్చు మనం ఏం తీసుకుంటున్నామో. ఎవరు ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు. సో ఒరిజినల్ మనం తీసుకొని రావడానికి అవకాశం. సో అలాగే ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. ఎక్కడికి వెళ్ళినా అక్కడ నాతో మాట్లాడాలనుకుంటే వాళ్ళు, ఉదాహరణకి చెన్నైలో ఆఫీస్ ఉంది. చెన్నై ఆఫీస్కి వెళితే అక్కడ వాళ్ళకు స్క్రీన్ ఉంటుంది, స్పెషల్ స్క్రీన్, ఒక స్పెషల్ రూమ్ ఉంటుంది. అందులో కూర్చోబెడతారు. నా రూమ్లో ఎవరు ఉండరు, అక్కడ ఎవరు ఉండరు. వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. నేను మాట్లాడే ప్రయత్నం మీతో చేస్తాను. సో అలాగే మీరు బెంగళూరు వెళ్ళినా, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. సో హైదరాబాద్లో అయితే నేను అందుబాటులో ఉంటాను. సరే, రుత్విక్ వైజాగ్ నుండి సిద్ధంగా ఉన్నారు. రుత్విక్ గారు నమస్తే అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. రుత్విక్ గారు ఎంతమ్మా? క్లియర్ గా చెప్పండి. సెప్టెంబర్ 27, 2014. సెప్టెంబర్ 27, 2014. పిల్లలకి వీళ్ళకి జాతక పరిశీలన ఏం అవసరం లేదు. పిల్లలకి జాతక పరిశీలన ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, అంతే. Yes. సో అనవసరమైన ఇప్పుడు పరిస్థితులు అంత సింపుల్గా మనం ఊహించినంత ఇదిగా ఏమి ఉండవు. పిల్లల్ని టార్గెట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు ఏమిటి అని తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. నా బోటి వాడిని అడిగితే వాడకూడని పదాలు ఏదన్నా పిల్లల మీద వాడితే మళ్ళీ వెనక్కి తీసుకోలేం. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు జాతక పరిశీలన ఏం అవసరం లేదు. సింపుల్గా వీలైతే అష్టముఖి చదువుల కోసము, కుదరకపోతే 3 ముఖాలు ఆరోగ్యం కోసము. సో 12 సంవత్సరాలు పూర్తయ్యే వరకు బాలరిష్టాలు ఉంటాయి. బాలరిష్టాలు పూర్తయిన 2 సంవత్సరాలు గడిస్తే 14 ఏళ్ళు కంప్లీట్ అయితే జాతకం అప్పుడు చూడాలి. లోపు చూడాల్సిన అవసరం లేదు. వర్తించని జాతకం చూసి ఉపయోగం లేదు. కాబట్టి సింపుల్గా 8 ముఖాలు కానీ 3 ముఖాలు కానీ వేయండి. ఆల్ ది బెస్ట్. రైట్. సో సుహాన్ గుంతకల్ నుండి సిద్ధంగా ఉన్నారు. సుహాన్ గారు నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సుహాన్ గారు గురుగారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నా సార్, మీరు బాగున్నారు? ఫస్ట్ క్లాస్. అక్టోబర్ 11, 2000. అక్టోబర్ 11, 2000. 11, 2000. ఏం చేస్తున్నారు మీరు? స్టూడెంట్ సార్, చదువుకున్నా. ఏం చదువుతున్నారు? అదే డిగ్రీ అయిపోయింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. బుధవారం పుట్టినట్టు తెలుసా? గురువు. మీకు బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా అండి? 2 సిస్టర్స్ ఉన్నారు. ఇది త్రయోదశి శుక్లపక్షము, శుద్ధ త్రయోదశి. ఇది మీన రాశి. మీరు వేసుకోవాల్సిన రుద్రాక్ష నవముఖి అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి, దోషాలు నివారించి, రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది. ఈ ఒక్క రుద్రాక్ష అభిషేకించిన తర్వాత శరీరానికి తాకే విధంగా ధరించడానికి అవకాశం ఉంటే ధరించి చూడండి. అది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. మన చుట్టూ ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు మనకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. రైట్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ హైదరాబాద్ నుండి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ గారు నమస్తే అండి. ఓకే, గురువు గారు ఉన్నారు. మీ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా చెప్పండి, మాట్లాడండి. కృష్ణమోహన్ గారు ఓం నమ శివ చెప్పండి. 04 సెప్టెంబర్ 1984. 84 కదండి? ఓకే, మంగళవారం పుట్టినట్టు తెలుసా అండి? ట్యూస్డే. ఏమండి తెలుసు గురుగారు. ఏం చేస్తున్నారు? పిల్లలు ఎంతమంది అండి? ఇది నవమి శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది ధనుర్రాశి. ఒక చిన్న కాంబినేషన్ సార్, మీకు అవకాశం ఉంటే వేసుకొని చూడండి. ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషాలకి కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3, లేకపోతే ఏదైనా ఒక్కటి వచ్చిన తర్వాత బాగుంటుంది అని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. అంత బాగుంటుంది రుద్రాక్ష ధారణ. ఆల్ ది బెస్ట్ అండి. రైట్. సునీత కందుకూరు నుండి సిద్ధంగా ఉన్నారు. సునీత గారు నమస్తే అండి. హలో సార్ మేడం. సునీత గారు. అమ్మా ఓం నమ శివ. హలో. ఓకే, బాలమురళి పేరు మీద అడగాలన్నా.
బాలమురళి ఏం చేస్తున్నాడమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్ స్వామి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఉందా బాలమురళిది? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే సునీత గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి గురువు గారితో క్లియర్ గా మాట్లాడండి. ఎలా ఉన్నాయమ్మా చదువులు? ఎలా చదువుతున్నాడు అబ్బాయి? కాలేజీలో చదువుతున్నాడు. సునీత గారు రైట్. హలో సార్. ఓకే టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. మళ్ళీ ఒకసారి కాల్ కనెక్ట్ అవుతే మాట్లాడండి క్లియర్ గా, లేదు అంటే మళ్ళీ ఇట్లా అపురూపమైన అవకాశం మళ్ళీ మీకు లభించదు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ లేదా? సరే గురుగారు అంటే ఇందాక చదువుకునే వాళ్ళు కూడా రుద్రాక్షలు ధరిస్తే వాళ్ళు చదువుల నుంచి ఉన్నత చదువులకు కూడా వెళ్ళవచ్చు అని అన్నారు. అంటే మామూలుగా కొంతమంది అంటే ఏ ఏజ్ క్లాస్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు అంటే ఇంటర్ అన్నారు, డిగ్రీ అన్నారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి రుద్రాక్షలు వేస్తే మంచిది. బాలరిష్టాలు ఒకటి రావు. అంటే మనం ఒక వ్యవస్థ, ఏ వ్యవస్థని మనం కోల్పోయాము అంటే గ్రాండ్ పేరెంటింగ్ వ్యవస్థ లేదు. వాళ్ళు ఉంటే పిల్లలకి అన్ని వాళ్ళు చూసుకునేవారు. చిన్న చిన్న అనారోగ్యాలు రాకుండా మెళ్ళ తాయెత్తులు కట్టడం, దిష్టి చుక్కలు పెట్టడం, అరికాళ్ళకి పెట్టడం ఇవన్నీ ఇప్పుడు ఆ సిస్టమ్ చాలా మంది కోల్పోయారు. ప్రైవసీ కారణం కావచ్చు, వాళ్ళు ఉన్న ఉద్యోగ అవసరాలు కావచ్చు, వ్యాపార అవసరాలు కావచ్చు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, సింగిల్గా ఉండడం ఎక్కువ ఉంది. సో పెద్దవాళ్ళతో ఉండేటువంటి అవకాశం పిల్లలకి లేదు. సో వాళ్ళకి గైడ్ చేసే వాళ్ళు కూడా పేరెంట్స్కి లేరు, పేరెంట్స్కి తెలియదు. కాబట్టి ఒక దైవికమైన ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ఒక ఆధ్యాత్మిక సంపద రుద్రాక్ష. ఈ బాలరిష్టాలు రాకుండా అంటే పిల్లలు చిన్నప్పటి నుంచి 12 సంవత్సరాల వరకు బాలరిష్టాలు అనుకున్నాం కదా, వాటిని ఎదుర్కోవడం కోసం ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ ఉంటే ఖచ్చితంగా వాటిలోంచి పిల్లలు బయటపడతారు. అందుకనే చిన్నప్పటి నుంచి వేస్తే చదువుల పట్ల ఆసక్తి కలుగుతుంది, ఈ బాలరిష్టాలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. రుద్రాక్ష ఎక్కడ ఉంటే అక్కడ నెగిటివ్ ఫోర్స్ ఉండవు కాబట్టి పిల్లలకి మంచిది. ఎవరికైనా నెగిటివ్ ఫోర్స్ లేకపోతే ఏ రంగంలో అయినా ఒక వైపు నుంచి నెగిటివ్ ఫోర్సెస్ ఉండవు. ఇంకొకటి సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది రుద్రాక్ష ధారణ చేస్తే. ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో విజయాల శాతం పెంచుకుంటూ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. వ్యతిరేక శక్తులు రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని చిన్నప్పటి నుంచి రుద్రాక్షల ధారణ చేస్తే వాళ్ళు మంచి పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, నెక్స్ట్ శ్రీనివాస్ వరంగల్ నుండి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం మా మిస్సెస్ డేట్ ఆఫ్ బర్త్. శ్రీనివాస్ గారు ఇవ్వండి ఎవరిదో ఒకటి. మేడం మా మిస్సెస్ సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సార్. 12/12/1981. 12/12/1981 అంతేనా అండి? డిసెంబర్ 12. అవును సార్, డిసెంబర్ 12. మా ఆరోగ్య రీత్యా బాగాలేదు సార్. ఏమండి మంగళవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను మీకు. సార్ మంగళవారం పుట్టినట్టు తెలుసా? మంగళవారం సార్, శనివారం అది 1981 12 శనివారం 12/12/81 అంతేనా అండి? కృష్ణవేణి నా పేరు. పేరేంటండి? కృష్ణవేణి. 12/12. 12/12/81 అవును సార్, శనివారం అనండి. శనివారం అది సార్. ఏంటి ఏం చేస్తున్నారు? సార్ హౌస్ వైఫ్ సార్ ఆమె. ఇది కూడా పాడ్యమి కృష్ణపక్షము పున్నమి తర్వాత రోజు అండి. ఇది మిథున రాశి. తనకి ఇవ్వాల్సిన రుద్రాక్ష కూడా నవముఖి అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించి రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది. శరీరాన్ని అంటే సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసి చూడండి. వచ్చిన తర్వాత ఆరోగ్యానికి బాగుంటుంది. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు గ్రహాలకి అధిపతి. అందుకనే గ్రహపరమైన దోషాలు లేకుండా రుద్రాక్ష ధారణ అంటే అనారోగ్యం వచ్చినప్పుడు మనం మెడిసిన్ తీసుకుంటాం. అలాగే గ్రహపరమైన దోషాలు ఇమీడియట్ రిలీఫ్ కోసం స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష. అందుకనే ఎలాంటి గ్రహపరమైన దోషాలు దరిదాపులకి రావు. వేసుకోగానే ఇమీడియట్ రిలీఫ్ మనకు కనిపిస్తుంది. ఒక నవముఖి రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి. ఆల్ ది బెస్ట్. ఓం నమః శివాయ. ఓకే గురుగారు, ఇందాక చెప్పారు మీరు చెన్నైలో ఒక బ్రాంచ్ ఉంది అని, బెంగళూరు. అవును, సో అంటే మీ పర్యటన వివరాలు పర్యటనలు ఉండవమ్మా. నేను ఎక్కడికి మిమ్మల్ని వెళ్ళే సంప్రదించాలంటే ఎలా? ఏముంది, నేను హైదరాబాద్లో ప్రధాన కార్యాలయం సోమాజిగూడలో ఎక్కువ సమయం ఉంటాను. కొంత సమయం రోడ్ నెంబర్ 45 జూబ్లీహిల్స్లో ఉంటాను. సో నన్ను కలవాలంటే మాస్క్ పెట్టుకొని వస్తే సరిపోతుంది. నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను. మిగిలిన జాగ్రత్తలు మా వాళ్ళు చూస్తారు. అపాయింట్మెంట్లు ఇచ్చేంత గొప్పవాడిని కాదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే ఎలాంటి రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి మీరు డైరెక్ట్గా వస్తే సరిపోతుంది. ఇక మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్యాలయానికి వెళ్ళినా అక్కడ నాతో మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను.
సో అలా అని మీరు 2-3 అడిగితే చూడడం సాధ్యం కాదు. ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే చూడడానికి అవకాశం ఉంటుంది. అది వర్చువల్ మీటింగ్లో కావచ్చు, డైరెక్ట్ ఇంటరాక్షన్లో కావచ్చు. ఒక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే చూడగలుగుతాను, 2-3 సాధ్యం కాదు. అది దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇంకోటి చూడమంటే అది అవ్వదు. ఓకే గురుగారు, అలాగే ఇందాక కాంబినేషన్ రుద్రాక్షల గురించి కూడా చెప్పారు. అంటే కాంబినేషన్స్ కంపల్సరీ మనం వేసుకోవాలా గురుగారు? అంటే వాళ్ళకున్న అవసరం అవకాశాన్ని బట్టి వేసుకోమని చెప్తాను తప్పితే ఇలాగే వేసుకోవాలని రూల్ ఏమీ లేదు. అయితే రూల్ ఏమిటంటే అంటే దానికి గైడ్ లైన్స్ ఏంటంటే షుడ్ బీ ఇన్ ఆడ్ నెంబర్, అంటే ఖచ్చితంగా బేస సంఖ్యలో వేసుకోవాలి. అంటే ఒక రుద్రాక్ష 3, 5, 27, 54, 108 వరకు అలాగా బేస సంఖ్యలో ఉంటాయి, సరి సంఖ్యలో ఉండవు. మనం వేసుకున్నప్పుడు ఒక రుద్రాక్ష వేసుకుంటామా, 3 వేసుకుంటామా, 5 వేసుకుంటామా, అది చూడడం. మన జాతకానికి ఎన్ని అవసరం, ఎలా వేసుకుంటే బాగుంటుంది, ఈ క్రమంలో అలా వేసుకోవాలి. అంతేగాని ఈవెన్ నెంబర్ ఉండదు, సరి సంఖ్య ఉండదు. చాలామంది తెలియక సరి సంఖ్యలో వేసుకుంటారు. సరి సంఖ్యలో అసలు రుద్రాక్ష వేసుకోరు. అయితే 108 వరకు బేస్ సంఖ్యలోనే ఉంటాయి. జపం చేసినవి కూడా అలాగే ఉంటాయి. మనం కంఠంలో వేసుకున్న కంఠమాల అయినా అలాగే ఉంటుంది. 54, 54 అది బేస్ సంఖ్య, అలాగే వేసుకోవాలి. ఆ క్రమంలో వేసుకుంటే బాగుంటుంది. అలాగే గురువులు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియవు, సో అలాంటి వారికి ఎలా మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే రుద్రాక్ష ధారణ చేయాలి అలా ఏం ఉండదమ్మా. డేట్ ఆఫ్ బర్త్కి దీనికి అసలు యాక్చువల్గా అయితే సంబంధం లేదు. నేను వెరీ స్టార్టింగ్లో చెప్పాను ఏంటంటే, నేను ఒక వేదిక్ మ్యాథమెటిషియన్, వేదగణితం నా సబ్జెక్ట్ కాబట్టి జాతకాన్ని వేదగణితంతో పరిశీలించే అవకాశం ఉంది కాబట్టి చేస్తాను. అలా చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. అదొక అడిషనల్ అడ్వాంటేజ్. దానికోసమే చూస్తాను. ఇక రుద్రాక్ష ధారణ కోసం జాతకం ఉండి పరిశీలించి చెబితే పర్వాలేదు, అదొకటి. లేకపోయినా వాళ్ళ ఉన్న అవసరానికి తగ్గితే ఏ స్థితిలో ఉంటే దానికి ఏం అవసరమో అది వేసుకుంటే సరిపోతుంది. ఇందాక అదే మనం అనుకున్నాం, అలాగా వేసుకోవచ్చు, జాతక పరిశీలన చేసి వేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా తెలుసుకోవాలంటే జాతకాన్ని పరిశీలించి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఓం నమః శివాయ. తెలియజేశారు. చూశారు కదండి, ఇది వాళ్ళ మన రుద్రశంకరం కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.